వైసీపీ నేతలు అటు పేర్ని నాని అండ్ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఇంకొన్ని రోజుల్లో ఉంది అన్నట్టుగా ప్రజెంట్ కండిషన్ అయితే ఆ విధంగా ఉంది. అంటే పేర్ని నాని కామెంట్స్ గాను ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు కోర్టు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. మరోవైపు మిథున్ రెడ్డి విషయంలో కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసింది, ముందస్తు బెయిల్, మళ్ళీ లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మరి వీళ్ళిద్దరు తొందరలో అరెస్ట్ అవుతారా లేదా, సో అరెస్ట్ అవుతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇంకొన్ని రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మేడం. అంటే పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి. పేర్ని నాని కామెంట్స్, ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యి ఆయన మీద కేసులు కూడా నమోదు చేశారు. సో కోర్టు కూడా వెళ్తున్నారు ఆయన. మరోవైపు మిథున్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు, A4 గా ఉన్నారు. సో ముందస్తు బెయిల్కి వెళ్తే అక్కడ కూడా షాక్ తగిలింది, ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. మరి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళిద్దరు అరెస్ట్ అవుతారా? మీరేం చెప్తారు మేడం? ఇప్పుడైతే ఆయన మాట్లాడిన ఇది చూస్తుంటే రప్ప రప్ప డైలాగ్ అది అసలు ఎలాంటి పేర్ని నాని గారు అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అది కూడా ఏంటంటే అది ఆ డైలాగ్ చెప్పటం కాదు, సైలెంట్ గా చంపేసేసేయాలి. చంపేసేసి తర్వాత మనం దాని గురించి మనం ఏమీ తెలియనట్టు పరామర్శకు వెళ్ళాలంట. అంటే ఏంటి వీళ్ళందరూ కలిసి చంపటాలు ఇదే వాళ్ళ ఎయిమ్ అన్నమాట. ఎవరైనా అడ్డం వస్తే ఏదైనా మాట్లాడితే అంటే నోరు తెరిచి ఏదైనా వాళ్ళు ఖండిస్తే కూడా చంపేసేయాలి అని ఓపెన్ గా స్టేట్మెంట్ అండి. ఇంకా బహిరంగంగా వాళ్ళ క్లాసులు ఇస్తున్నట్టే కనపడుతుంది అక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులే కావచ్చు, కార్యకర్తలకు అలాంటి ఇది ఇస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఇస్తున్నట్టున్నారు వాళ్ళ నాయకులకి. నాయకులు వచ్చి కార్యకర్తలకి అలాంటి గైడెన్స్, అదే గైడ్ లైన్ లో ఇలా వెళ్ళండి, ఎవరన్నా వస్తే మీరు మాటలు మాట్లాడకుండా చంపేసేయండి, తర్వాత మనం ఏమీ తెలియనట్టు అక్కడికి వెళ్ళండి అనే ఒక ఇది చెప్పటం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉంది. అసలు అయినా వీళ్ళందరూ మినిస్టర్స్ ఎలా అయ్యారో, ఎందుకు అయ్యారో కూడా మనకు ఆలోచిస్తుంటే కొంచెం ప్రజలకైనా కూడా ఇప్పుడు ఈవేళ రేపు వీళ్ళని మనం ఎన్నుకున్నామా అనే బాధపడేటట్టు తయారైపోయారు వీళ్ళందరూ కూడా. వీళ్ళ మనల్ని 5 సంవత్సరాలు మినిస్టర్స్ గా ఉండి, వీళ్ళ ముఖ్యమంత్రులుగా ఉండి ఇలాంటి వాళ్ళతోనే మనం ఉన్నామా అనే భయం అనేది ఆటోమేటిక్ గా ప్రజలందరికీ కూడా వచ్చేస్తా ఉంది. సో అంటే క్రిమినల్స్ అందరినీ కూడా వైసీపీ వాళ్ళు ఎంత క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి అంత పెద్ద పోస్ట్ ఇచ్చేటట్టు సో బహిరంగంగా కూడా చెప్తున్నారు వాళ్ళు. మీరు ఏదైనా చేయండి, ఎట్లాగైనా చేయండి, సో వాళ్ళు చంపుతారా ఏం చేస్తారా అది మీ ఇష్టం, కాకపోతే సైలెంట్ గా చేయండి. సో తర్వాత వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళండి. మీకేమీ తెలియనట్టు ఉండండి, చేసేసేసి అంటే చేసిన పని తెలియకుండా చేయండి అని చెప్తున్నారు. అది అదే వాళ్ళ గైడెన్స్ అదే. ఇంకా మీరు చేసేసేయండి, అది తెలియకుండా రానివ్వకూడదు, లైవ్ లైట్లకి రానివ్వకూడదు, చేసేసేయండి, మీరు తెలియనట్టు నటించండి అని వాళ్ళకి గట్టిగా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు నడుపుతున్నట్టున్నారు వీళ్ళందరూ కలిసి. సో ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు అయితే ఖచ్చితంగా పడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కోర్టులైనా సరే ఎవరైనా కూడా రేపొద్దున కోర్టుకెళ్ళినప్పుడైనా కూడా జడ్జెస్ అయినా ఎవరైనా కూడా మేజిస్ట్రేట్ వాళ్ళందరూ కూడా రేపొద్దున సమాజం ఎలా ఉంటది, ఇలాంటి వాళ్ళని వదిలిపెడితే రేపొద్దున సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయని అయితే ఆలోచిస్తారు కదా. ఖచ్చితంగా ఇది సమాజం మీద చాలా ఎఫెక్ట్ అయితే కనపడుతుంది ఇలాంటి వాళ్ళ మాటల వలన. ఇంకోటి మిథున్ రెడ్డి గారి విషయానికి వస్తే, మిథున్ రెడ్డి గారిది గతంలో మనం వింటూనే ఉన్నాం. ఆయన మీద లిక్కర్ స్కామ్ ఉంది. సో ఖచ్చితంగా 4,000 కోట్లు ఉంది. అది ఒక జిల్లా పరంగా మొత్తం ఆయన లిక్కర్ స్కామ్ చేశారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ రోజున ఉన్న వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఇప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉంటది కాబట్టి ఆ పార్లమెంటరీ పరిధి అంతా నువ్వు సంపాదించుకో లిక్కర్‌లో, నువ్వు దందాలు చెయ్యి. సో ఆ డబ్బులు నాకు ఎంత భాగం వస్తది అనేది జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజున. సో ఎవరికి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక పార్లమెంట్ పరిధి ఒక ఎంపీని తీసుకుంటేనే 4,000 కోట్లు ఒక స్కామ్ దొరికితే, ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకుంటే ఎంతమంది బయట రావాల్సిన అవసరం ఉంది. సో ఎంతమంది దగ్గర ఇలాంటి స్కాముల్లో నుంచి ఉన్నారు. సో వీళ్ళందరి ఇది కూడా ఎక్కడికెళ్ళింది, ఫైనల్ గా అమౌంట్ అంతా ఎక్కడికెళ్ళింది, సో ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఏమో విదేశాలు వెళ్ళిపోవాలనుకొని ప్లాన్ చేశారేమో ఆయన. అది తెలిసుండబట్టే ఏమైనా లుకౌట్ నోటీస్ ఇచ్చుంటారు, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా.
రేపొద్దున కేసు ఇప్పటికి ఆయన నాకు ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళినా గూడా అది కూడా ఏమి రాలేదు గదా! సో, ఆయన్ని అరెస్ట్ చేయకూడదనే ఇది కాస్‌తో గూడా ఎళ్లారు. సో, అది కూడా ఏమీ అవ్వలేదు. సో, ఖచ్చితంగా ఆయనకి అరెస్ట్ అయ్యే అవకాశాలు గూడా కనపడుతున్నాయి. ఎందుకంటే కేస్ అంత స్ట్రాంగ్‌గా ఉంది. ఏ4గా ఉన్నారు కేస్‌లో. చిన్న కేసు గాదు. సో, వేల కోట్లతో సంబంధించినవి. ఖచ్చితంగా ఆయనకి అరెస్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మేడం లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఎవరు కూడా పొలిటీషియన్స్ అరెస్ట్ కాలేదు, అధికారులు మాత్రమే అరెస్ట్ అవుతూ వచ్చారు. సో ఫస్ట్ ఇప్పుడు మిథున్ రెడ్డి తోటే స్టార్ట్ కాబోతుందా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కదా, మరి అంత దూరం వెళ్తుందంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ స్టార్టింగ్ A1కి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా! ఆయనకు కూడా తగులుతది కదా! ఇప్పుడు ఈ రోజున బాధ ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికైనా అందరికి ఏంటి బాధ? మిథున్ రెడ్డి గారి వరకు వచ్చింది. సో, నెక్స్ట్ ఆయన వరకు వస్తది. ఇప్పుడు ఈ లక్షల కోట్లతో ఇదయింది. అది దగ్గర దగ్గర 98,00,000 లక్షలు ఏదంతో ఉంది కదా! 1,00,00,000,00,000. సో, అంత పెద్ద మనీ ఉన్నప్పుడు ఆ స్కామ్‌లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది తెలిసిందే గదా! సో, ఆ స్కామ్ మొత్తం బయటొస్తది గదా! సో, దాని మూలన జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేట్ అవుతుందేమో గాని ప్రాసెస్ ఖచ్చితంగా అయితే ఈ స్కామ్ అనేది బయటపడాల్సింది ఉంది. సో, 43,000,00,00,000 కూడా ఖచ్చితంగా అది ఎన్ని సంవత్సరాలు పెండింగ్‌లో పెట్టగలుగుతారు? కంటిన్యూటీ అయితే ఉంటది గదా! మళ్ళా ఎప్పటికో ఒకప్పుడు సో, మళ్ళా కేస్ అయితే నడవాల్సిందే కదా! సో, అది కూడా ఉంటది. ఇవన్నీ ఈ 5 ఏళ్ల లోపలే వస్తాయా అనంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్‌ది ప్రాసెస్ స్పీడ్‌గానే నడుస్తుంది. ఆల్రెడీ మిథున్ రెడ్డి వరకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వస్తది. అది ఆయన వరకు రీచ్ అవ్వటానికి పెద్ద కష్టమేమీ గాదు. ఈజీగా ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎక్కడా గూడా ఇంత పెద్ద స్కామ్ నడిచుండదు. ఒక ఏపీలో ఉన్నంత 1,00,00,000,00,000కి సంబంధించిన స్కామ్ కాబట్టి. సో, ఖచ్చితంగా దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం గూడా ఉంటది. మేడం అంటే వైసీపీ సానుభూతి పరులు దీని పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారంటే, అప్పుడు కొడాలి నాని విషయంలో కూడా లుకౌట్ నోటీసులు వచ్చేసాయి, రేపో మాపో అరెస్ట్ అన్నారు, అంత హడావిడి చేశారు, తీరా చూస్తే అసలు అరెస్ట్ కూడా చేయలేదు. మా అన్నేమో అక్కడ పెళ్లికెళ్ళేసి కొని ఎక్కడే ఉన్నాను ఎక్కడికి పారిపోలేనట్టు చూపించారు. ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతుంది. పెద్ద ఇది హడావిడి మాత్రమే గానీ ఇది ఎటువంటి ముందు స్టెప్ దీని పట్ల తీసుకోరని కూడా చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు మేడం దీని పట్ల? ఇప్పుడు ఏదైనా సరే ప్రాసెస్సే ఉంటది. ఎవరిని ఇక్కడ ఈ రాత్రికి రాత్రికే, రేపటికే జరిగిపోవాలనేది ఏమీ లేదు. సో, ప్రాసెస్ అంటే ఏంటి? పక్కా ఎవిడెన్స్ ఉండాలి. పక్కా సాక్ష్యాధారాలతో పాటు సబ్మిట్ చేయటానికి వాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళంటే కక్షపూరిత రాజకీయాలతో అనుకున్నదే తడువుగా ఎఫ్ఐఆర్ కాకముందే అరెస్ట్ కూడా చేస్తారు. అంతటి గనులు కాబట్టి మనం చూసాం గతంలో. సో, వాళ్ళు ఎలాంటి కేసైనా రాజద్రోహమైనా పెట్టగలుగుతారు. అప్పటికప్పుడు ₹1,00,00,000 స్కామ్ అననే చూపిస్తారు. లేకుండా ఉంటే స్కామే లేని చోట స్కామ్ ఉండాది అని చెప్పి కూడా ముందే అరెస్ట్ చేసేసి మళ్ళా కావాలంటే స్కామ్‌ను మళ్ళా బరాయించగలుగుతారు. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగినప్పుడు మనం చూసాం. కానీ అలాంటిది టీడీపీ గానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఏది చేయాలనే ఉద్దేశం అట్లాంటివి ఉండవు. ఖచ్చితంగా ఎవిడెన్స్ ప్రకారమే ఏదైనా కూడా జరుగుతది. అంతేగాని వా వి అంటే వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ క్రిమినల్సే కదా ఉండేది ఆ పార్టీలో. ఎక్కువ మోతాదు క్రిమినల్సే ఉన్నారు. సో, ఆ క్రిమినల్స్ అందరిని అరెస్ట్ చేసుకుంటా కూర్చోవాలనేది వాళ్ళ అంటే ఆయన తప్పించుకున్నాడు. ఈయన కూడా తప్పించుకోవచ్చు. అనే ఉద్దేశం వాళ్ళలో బాగా కనపడుతుంది. అరే! ఇరుక్కున్నోళ్ళు ఉన్నారుగా. చాలా మంది ఇరుక్కున్నోళ్ళున్నారు. స్టేషన్స్‌కెళ్ళినోళ్ళున్నారు. కేసులు ఎదుర్కొంటున్నోళ్ళున్నారు. వాళ్ళెందుకు అనుకోవట్లేదు వీళ్ళు? సో, ఎవరి వంతు వచ్చినప్పుడు ఎవరిది అంటే ఇంక పోలీసులకి ఇంక వేరే పని లేకుండా మొత్తానికి వీళ్ళనే రోజుకొకళ్ళనెయ్యాలి, రోజుకొకళ్ళని పట్టుకెళ్ళాలో ఇంకొకటనేది కక్షపూరిత రాజకీయాలు చేయటానికి కాదు. ఏదైనా పక్కా ఎవిడెన్స్‌తో ఏది ముందు, ఎనక అనేది ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి వంతు వచ్చినప్పుడు అది వాళ్ళకి ఎవరిది కేస్ ఫైల్ ముందుకి, వెనక్కి ఎళ్ళినప్పుడు తేడా ఉంటదేమో గానీ, అంతకు మించి అయితే వేరే కని ఏమీ ఉండదండి. ఖచ్చితంగా అందరి తప్పు చేసిన వాళ్ళందరికీ గూడా టైం అనేది వస్తది. ముందు, వెనక అనేది కొంచెం తేడా ఉండొచ్చు అంతే. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే.